ఈరోజు అయితే మేము వాటర్ పార్క్ వెళ్తున్నాం. నేను గోప్రో తీసుకోబోతున్నా. నేనేమంటారు జాకెట్, స్విమ్మింగ్ జాకెట్, సేఫ్టీ జాకెట్. ఫ్రెండ్స్ మేము పసుకుంటాను షాప్ తీసుకోబోతున్నా. ఫ్రెండ్స్ నేను చపాతీ తీసుకోబోతున్నా. ఫ్రెండ్స్ ఫుడ్ ఇందులో అన్నము, కూర, ప్లేట్స్ అన్నీ ఉన్నాయి. కూర ఏం కూర మరి? చికెన్. సో మేమైతే వాటర్ క్యాన్ తీసుకెళ్తున్నాం ఫస్ట్ లెక్కనే. అండ్ మా లగేజ్ అంతా డిక్కీలో అయితే పెట్టేస్తున్నాం. ఇప్పుడైతే కారు తిత్తులు చూడండి. మేము వెళ్ళేది బాగా లాంగ్ జర్నీ, అది దగ్గర కాదు, 80 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అందుకే కార్లో పోతున్నాం. ఇంతకుముందు ఆగిన ప్లేస్లోనే ఆగినాం, రాముల వారి విగ్రహం. ఇక్కడికి చేరుకున్నాం. మార్గ మధ్యంలో ముంజకాయలు దొరికితే కన్నయ్య తింటుండో చూడ, అది చూపి తాటి ముంజకాయలు. ఫైనల్లీ నియర్ బై సుభాష్ గార్డెన్ దగ్గరికి చేరుకున్నాం. ఎక్కడికి వెళ్ళి 1 కిలోమీటర్ పోతే వస్తుంది. ఫ్రెండ్స్ ఒక నిమిషం అయితే సుభాష్ గార్డెన్ దగ్గరికి అయితే చేరుకుంటాం. ఇదైతే నిజామాబాద్ దగ్గర ఉంటది, మీకు రావచ్చు. ఫ్రెండ్స్ సుభాష్ గార్డెన్ దగ్గరికి చేరుకున్నాం. ముంగట అయితే లైన్ ఉంది, మంది బాగానే ఉన్నట్టున్నారు. ఇలా ఫోన్పే చేస్తా. ఫ్రెండ్స్ ట్యాగ్ అయితే తీసుకుంటున్నాం ఇక్కడ ఎంట్రన్స్ లో. చిన్నకి ఎర్ర ట్యాగ్ వచ్చింది. అత్తకత్తనే కథ ఉరికిర్రు. జారిలా కాలుతలేదారా? సురవన్నా ఇక ఫస్ట్ అయితే మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే తింటున్నాం. సో మేమైతే వెళ్ళి నైలాన్ క్లాత్ తీసుకున్నాం. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే తింటున్నాం. చూడండి ఇగో ట్యాగులు వేనాయనుకో వాటర్ దాంట్లోకి రానియరు, జోకేసిన రాణిస్తారు, ఏం కాదు. మేమైతే చికెన్ కర్రీ తెచ్చుకున్నాం, ఇక తింటున్నాం. ఇక్కడ కూడా ఫుడ్ ఉంటుంది కానీ అది వెజిటేబుల్ కదా, అందుకని నాన్ వెజ్ తెచ్చుకున్నాం. చిన్న కన్నయ్య రెడీ ఉన్నాడు, తొందర తిని వాటర్లో దుంకుదామని. ఇప్పుడు కొంచెం అంత చపాతీలు తిని మళ్ళీ 4 కట్ల వచ్చి రైస్ తింటాం. రైస్, చపాతీ, చికెన్ కర్రీ. చిన్న కన్నయ్య తింటుండు విత్ ఆనియన్స్, ఒక వాటర్ బాటిల్. ఒక మంచి లొకేషన్ అయితే చూసుకొని ఇక్కడికి వచ్చి మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే తింటున్నాం. సో ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం తినుకుంటా. ఫ్రెండ్స్ ఇక లోపలికైతే ఎంటర్ అవుతున్నాం తిన్న తర్వాత. బాల్ పట్టుకొచ్చిన ఎందుకంటే అలా రచ్చ ఆడుకుంటా. ఇక లోపలికి ఎంటర్ అయినాక వెంటనే మన ఫాలోవర్స్ అయితే మనల్ని గుర్తుపట్టిర్రు. ఇక అందరికి టైం ఇచ్చి కొంచెంసేపు అయితే ఫొటోస్ అయితే దిగినాం. ఇక్కడ లాకర్ అయితే ఉంది, లాకర్లో అయితే మా బట్టలు అయితే ఇక్కడ పెట్టేసినాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసినాం. ఇప్పుడైతే మేము వాటర్లో పోతాం.
ఫస్ట్ అయితే ఇలా వాటర్ రైడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. తర్వాత అక్కడ రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అయింది, అక్కడికైతే వెళ్ళినాం. ఇక్కడైతే ఒక సైడ్ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ ఇంకో సైడ్ స్విమ్మింగ్ పూల్ అండ్ ఇంకో సైడ్ రెయిన్ డ్యాన్స్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ రెయిన్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత అయితే మేము స్విమ్మింగ్ పూల్లోకి అయితే వచ్చినాం. ఈ స్విమ్మింగ్ పూల్లో అయితే 3 ఫీట్ల నుంచి 4 ఫీట్ల వరకు లోతు అయితే ఉంది. పిల్లలు అయితే మంచిగా ఆడుకోవచ్చు. ఒక ఫోటో తీస్తా అక్కడ నిలబడుర్రి అంటే చూడండి ఎలా నిలబడ్డారో స్టైల్గా. ఫ్రెండ్స్ మధ్యలో అయితే ఐస్ క్రీమ్ తీసుకున్నాం. మొత్తం అలసిపోయారు వాటర్లో దుంకి దుంకి. అండ్ నేనైతే థమ్స్ అప్ తీసుకున్నా. మా చిన్న కన్నా అక్కడ దూరం కూర్చున్నాడు. ఎట్లా ఉంది సుభాష్ గార్డెన్? సూపర్ ఉంది.
ఇప్పుడైతే ఈ మెట్ల ద్వారా మేము మీదకైతే ఎక్కుతున్నాం. అక్కడి నుండి జారేటి ఉంటాయి. సో ఈ రౌండ్గా ఉంది కదా, అందులోకి వెళ్ళి జారదామని అయితే అందరం అయితే ఎక్కుతున్నాం. పైనుండి అయితే ఈ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. ఇక పైనుండి అయితే కిందికి జారినాం. ఒకసారి అటుకే పోడు, ఒకసారి ఇటుకే పోడు, గాలి గాలి అయింది. ఈ కనబడుతున్నది వేవ్ పూల్. ఇది అప్కమింగ్ షార్ట్లీ స్టార్ట్ అవుతుందట. అలాగే దీని పక్కకు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇంకొక వాటర్ యాక్టివిటీస్ అయితే తయారు చేస్తున్నారు. ఈ కనిపిస్తున్న చిన్న పాప అయితే స్విమ్మింగ్ పూల్లో ఫుల్ ఎంజాయ్ చేసింది. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఫైనల్లీ అయితే మా వాటర్ యాక్టివిటీస్, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఎంజాయ్ చేసి లాస్ట్కి వస్తే మళ్ళీ ఒకసారి థమ్స్ అప్ తీసుకొని తాగుతున్నాం. ఇక ఇంటికి బయలుదేరంగా అయితే కొంచెం అయితే ఆడుకుంటారు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ అయింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఇంటికి చేరుకున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం చూడండి ఎట్లుందో, ఇలా మంచిగా ఉంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి మరి కనుక్కున్నాం. ట్రైన్ సెడా బ్లాగ్స్. బాయ్ బాయ్.